నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి పోరాడిన వీరుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ పట్టణంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ ప్రతి కులానికి పెద్ద దిక్కుగా నిలిచారని, సామాజిక న్యాయం, ఆత్మ గౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తి అని అన్నారు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ కీర్తి ప్రతిష్టలను యువతకు, భావి తరాలకు తెలియజేయాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవులపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. పులిపాలు మాకు మనమందరం కలిసి ఈ మొఘల్ సామ్రాజ్యం కోటలన్నీ కులగొడదాం, ఒక నవ బహుజన సమాజాన్ని స్థాపిద్దాం అని చెప్పి ఆ రోజు ఎదురు తిరిగి సొంత సైన్యాన్ని, మీరు అర్థం చేసుకోండి, పూలేని కొచ్చినోళ్ళు కూడా 10 నిమిషాలు ఉండలేని పరిస్థితి. అంటే మనకెంత స్పృహ ఉన్నది, మనకింత ఓపిక లేదు. మన ఆ రోజు ఎదురు తిరగడం అంటే సమాజమా చెప్పండి? ఎదిరించడం కోట గోడలను కులగొట్టింది, గోల్కొండ కిల్లను కులగొట్టి స్వాధీనపరచుకుంది. మీరు ఒకసారి ఆలోచన, మీ ఆ రోజు త్యాగం వాళ్ళకి ఎలాంటిది లేదు, నిస్వార్థంగా సామాజిక స్థాపన చేయాలనేదే వాళ్ళ ఆలోచన. సృష్టిలో కదా ఎంత ఆతృత ఉన్నది అంటే, ఇది ఇప్పుడున్న మనము వారికి తేడా ఇది. అందుకే వారి కీర్తి ప్రతిష్టలు అంటే ఇంతమంది వచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ పాపారాయ్ గారి యొక్క ఆశయాలను, ఆయన కీర్తిని ఎందుకు గట్టిస్తున్నావు అంటే, నువ్వు కూడా నేర్చుకో. నువ్వు సర్దార్ పాపారాయ్ ఆశయాలు, ఆయన అడుగుజాడలో నచ్చడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే నిజమైన సార్థకత ఉంటుంది. మనం పుట్టడం గొప్పది కాదు, మనం శ్రేష్ఠ, మనం కూడా ఆ రోజు మహనీయులు, కారణ జన్ముడు సర్దార్ పాపారాయ్ గారు కారణ జన్ములు, వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఇయ్యాలున్న రాజకీయాలలో మనం కూడా పట్టుదలతో, ఇయ్యాలున్న పార్టీలు ఎప్పుడు అధికారం ఆధిపత్యం అంటాము, కానీ అది కాదు. ఎలా కీర్తి గడించాలి, సమాజానికి ఉపయోగపడాలి, మనము ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలి, అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉపయోగపడాలి. ఒక ఆయన పెద్ద మాటలు మాట్లాడుతుంటావు. ఒక ఆయన ఇలా రాష్ట్ర రాజధానిలో పొన్నం ప్రభాకర్ గారు పోరాటం చేసి ఇలా విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నాడంటే, అధికారికంగా చేస్తున్నాడంటే, నేను గౌడ సోదరులకే కాదు, మొత్తం సామాజికంగా అందరం కూడా, బహుజనులంతా కూడా రాష్ట్ర రాజధాని బహుజనులం అంటే చూడండి, అందరం ఉన్నాం. ప్రతాప్ అన్న ఉన్నాడు, అందరం ఉన్నాం. ఇక్కడ ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ప్రతి వర్గం ఉంది. అంటే సర్దార్ సర్వై పాపన్న యొక్క ఆశయాలను, వారు నడిచిన నడక మనం అందరం కూడా ముందుకు తీసుకపోతే, నేనేమంటానంటే కొంత ధైర్యంగా, మంచి పనికి ధైర్యంగా నిలబడాలి. రాజకీయాలను మేము ధైర్యంగా నిలబడ్డాం కాబట్టి, తను రాజకీయంగా ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి ఒక ఎమ్మెల్యే కాదు. నేను కూడా ధైర్యంగా నిలబడ్డా కాబట్టి నేను కూడా ఒక ఎమ్మెల్యే కాదు. ఈయన కూడా ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి ఒక సర్పంచ్ కాగలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇలా. కానీ మీ అందరితో నేను చేతులు జోడించి చెప్తా ఉన్నా, మంచిది నేర్చుకోండి, చెడ్డది వదిలేయండి.